అల్లూరి జిల్లా సమాచారానికి స్వాగతం. మన జిల్లా మన గళం. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రంగా 1/70 భూ బదిలీ నియంత్రణ చట్టంపై మరోసారి చర్చ మొదలైంది. గిరిజనేతలు దాఖలు చేసిన పిటిషన్ నేపథ్యంలో దండకారణ్య లిబరేషన్ ఆర్గనైజేషన్ కీలక వ్యాఖ్యలు చేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఎన్జీఓస్ కార్యాలయంలో దండకారణ్య లిబరేషన్ ఆర్గనైజేషన్ DLO శనివారం మీడియా సమావేశం నిర్వహించింది. ఇటీవల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన సుమారు 1600 మంది గిరిజనేతలు 1/70 చట్టాన్ని సడలించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించినట్లు సమాచారం అందిందని, ఈ మేరకు DLO రాష్ట్ర అధ్యక్షుడు మార్క్ రాజ్ తెలియజేశారు. ఈ అంశాన్ని DLO తరపున జాతీయ ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకువెళ్లామని, దీనిపై స్పందించిన ఎస్టీ కమిషన్ 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసిందని ఆయన పేర్కొన్నారు. ఈ పరిణామాన్ని ఆదివాసీ హక్కుల పరిరక్షణ దిశగా సానుకూలంగా స్వాగతిస్తున్నామని హర్షం వ్యక్తం చేశారు. ఆదివాసీల భూములు, హక్కులు, మనుగడకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసిన DLO ఈ అంశంపై ఆదివాసీ ప్రజా ప్రతినిధులు కూడా రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని కోరారు. లేని పక్షంలో ప్రజా సంఘాలు DLO ఆధ్వర్యంలో 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి పరిస్థితి ఏర్పాటు చేస్తామంటూ హెచ్చరించారు. 1/70 చట్టంపై కొనసాగుతున్న న్యాయపరమైన పరిణామాలపై నేపథ్యంలో DLO చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ, గిరిజన వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కె మార్క్ రాజు, దండకారణ్య విమోచన సమితి రాష్ట్ర అధ్యక్షుడు. అలాగే ఇక్కడ వచ్చినటువంటి మీడియా మిత్రులకు, ఈ దండకారణ్య విమోచన సమితి కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మాట్లాడవలసినటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత నెల అనగా జూన్ 3వ తారీఖున మరి ఎస్టీ కమిషనర్ గారితో కలవడం జరిగింది. ఈ 1/70 యాక్ట్ కోసం నాన్ ట్రైబుల్ ఈ ప్రాంతంలో మాకు కూడా సమాన హక్కు కల్పించాలని సుప్రీంకోర్టులో 1700 మంది మరి పిటిషన్ వేయడం జరిగింది. ఆ ఇష్యూ కోసము మేము జాతీయ కమిషనర్ గారితో కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ 1/70 యాక్ట్ అనేది ఈ ఆదివాసీ ఫిఫ్త్ షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి వారికి గుండెకాయ లాంటిది. అది కానీ పోతే మా మనుగడే పోద్దని దాని మీద మేము ఎస్టీ కమిషనర్ గారితో కలవడం జరిగింది. అదేవిధంగా కలిసిన సందర్భంలో నిజంగా సానుకూలంగా వాళ్ళు స్పందించి ఎస్టీ కమిషనర్ గారు ఏం చేస్తారంటే, 2 రాష్ట్రాలు అంటే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఆయన నోటీస్ కూడా జారీ చేయడం జరిగింది. ఆ నోటీస్ జారీ చేయడంతో మేము ఆదివాసులు నిజంగా కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మేము తెలియజేసేది ఏంటంటే, ఈ 1/70 యాక్ట్ అనేది ఈ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వం వాళ్ళు ఖచ్చితంగా దాని మీద రివ్యూ పిటిషన్ వేయాలి. మరి అలాగే ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా, మన యొక్క ఆదివాసీ ప్రజాప్రతినిధులు ఉన్నారు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీ కావచ్చు, అలాగే జడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, వీళ్ళందరూ కూడా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలనేసి కోరుతున్నాం. అలాగే ఈరోజు వాళ్ళు వేయని పక్షాన ప్రజా సంఘాలు, అలాగే DLO అయితే ఖచ్చితంగా మరి ఈ 1/70 యాక్ట్ కోసము రివ్యూ పిటిషన్ వేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మరి ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, ఈ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వం వారికి ఈ నోటీస్ జారీ చేశారు. ఈ 15 రోజుల్లోగా వారు కానీ సుప్రీంకోర్టు దగ్గర ఈ పిటిషన్ కానీ వేయకపోతే ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా, ప్రభుత్వం మీద కూడా మేము ఆదివాసులుగా మరి తిరగబడే రోజులు అయితే వచ్చింది. ఎందుకంటే ఈరోజు మా యొక్క మనుగడని కోల్పోతూ ఉంటే మేము చూసుకొని ఊరుకునేది అయితే లేదు. ఖచ్చితంగా దీని మీద DLO అయితే స్పష్టమైన మాట చెప్తుంది ఏంటంటే, ఆదివాసులకి ఏ అన్యాయం జరిగినా సరే ఊరుకునేది అయితే లేదు. ఆదివాసులందరూ కూడా మరి ఏకమై ఈరోజు DAలో ఖచ్చితంగా వాళ్ళకి అండగా ఉండి
సుప్రీంకోర్టుకు పిటిషన్ వేయడానికి కూడా వెనక తగ్గదని తెలియజేస్తా ఉన్నాం.